నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బీజేపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు. కరోనా దేశాన్ని వీడిపోవాలని ఆకాంక్షించిన వక్తలు. నెల్లుట్లలో ఆదర్శంగా రిపబ్లిక్ డే. పంచాయతీ సిబ్బందికి బట్టలు అందజేత. అంతర్గంలో ఫుట్బాల్ పోటీలు. ఆటగాళ్లకు క్రీడా స్ఫూర్తి అవసరమన్న రామగుండం ఎమ్మెల్యే. నిర్మల్ మంచిర్యాల మార్గంలో పలు సంఘాల ఆందోళన. సంఘీభావం పలికిన బీఎస్పీ నేతలు. ఇక డీటెయిల్ చూస్తే 73వ గణతంత్ర వేడుకలను బీజేపీ ఘనంగా నిర్వహించింది. తొలుత ఆ పార్టీ నేత గ్రేటర్ హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఒమిక్రాన్ కరోనా కేసుల వల్ల విద్యార్థులకు సెలవులు ఇచ్చారని వక్తలు చెప్పారు. బడి పిల్లలతో కలిసి ఎగరవేయాలని అనుకున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాదిలోగా కరోనా దేశాన్ని వీడిపోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఏనుగంటి నరేందర్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వర్గాల కృష్ణ, ఎలగందుల అంచయ్య, కుందన సత్యనారాయణ పాల్గొన్నారు. డెబ్బై గణతంత్ర దినోత్సవ మన భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజులలో మన కోవిడ్ కరోనా కారణంగా మనము సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలన్న దీంతో మనం ఒక ఏమేమి పెట్టుకున్నాము. ప్రతిసారి మేము స్కూల్ పిల్లలకు ప్లస్ బుక్కులు, పెన్నులు అవి ఇచ్చేవాళ్ళము. ఈసారి స్కూల్స్ హాలిడే ఉన్నాయి కాబట్టి అది చేయలేకపోయినాం. నెక్స్ట్ ఇయర్ దానికన్నా చేస్తామని మా సంఘం తరపున అంబర్పేట్ పద్మశాలి సంఘం తరపున మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాలలో నిష్ణాతులైన పలువురికి శ్రీ రామకృష్ణ ట్రస్ట్ బ్రాహ్మణ సేవా సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో వివిధ బిరుదులను అందజేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య చైర్మన్ రాజా వరప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో వివిధ రంగాలలో ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించామన్నారు. వీటిని సక్రమంగా ఉపయోగించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామకృష్ణ ట్రస్ట్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సంయుక్తంగా వివిధ రంగాలలో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నిష్ణాతులను గమనించి వారి సేవలను అభినందిస్తూ వారికి విశిష్ట సేవారత్న, స్వరరత్న మొదలైన బిరుదులు ఇవ్వాలని నిర్ణయించి దరఖాస్తులు అడిగాం. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన దరఖాస్తుల్లో 400 చిల్లర మాకు దరఖాస్తులు అందితే వాటిని అన్నిటినీ ఫిల్టర్ చేసి 43 మందిని మాత్రమే మేము సెలెక్ట్ చేసాం. కేవలం వాళ్ళ ప్రతిభని, పాఠవాల్ని మాత్రమే గుర్తించి ఇచ్చింది ఇది. దీనికి సంబంధించి ఎవరు ఏ విధమైన కానుకలు కానీ, దక్షిణ కానీ, డబ్బు రూపేణా ఇవ్వలేదు. అయితే సంస్థ ముందుకు జరగటానికి వీలుగా ఎవరైనా డొనేషన్ ఇవ్వదలుచుకుంటే డొనేషన్ ఇస్తే 10 మంది కార్యక్రమాలకి పనికొస్తాయి అని చెబితే ఒక 4-5 సంఘం తరపున నేను ఈ విశిష్ట అవార్డు తీసుకోవడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్
ఇంకా మరెన్నో జరగాలని కోరుకుంటున్నాను. అలాగే విశిష్ట అవార్డు తీసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో తీసుకోవాలని ఇప్పటికీ ఒక 28 అవార్డ్స్ తీసుకున్నాను. ఇది 29వ అవార్డు. ఇలాంటి అవార్డ్స్ తీసుకోవడం ఇంకా సమాజంలో మా మీద ఇంకా బాధ్యత పెరుగుతూ ఉంది. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో 73వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి పంచాయతీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ బూడిద రాజు, అశోక్, లాజర్ గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన నెల్లుట్ల గ్రామంలో, లింగాలగనపురం మండలంలోని నెల్లుట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి ఈరోజు మా వంతుగా, అంటే వాళ్ళు చేసిన సేవలకి ఈ కరోనా టైంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కానీ మన కేసీఆర్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రతిదీ కూడా వాళ్ళు దగ్గరుండి మనందరం హోమ్ క్వారంటైన్లో కానీ, హోమ్ ఐసోలేట్ కానీ, లేకపోతే లాక్డౌన్ పడ్డప్పుడు ఇంట్లో ఉండడం కానీ, ఏది జరిగినా కూడా వాళ్ళు బయటనే ఉంటూ మనల్ని రక్షిస్తూ, మనం నిరంతరం మన మంచి కోరుతూ, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, అందరు ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటున్నటువంటి మన సిబ్బందిని, వాళ్ళ నిజంగా వాళ్ళ పనితనాన్ని మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి మా వంతుగా ఏదో కొంచెం వాళ్ళకి ఈరోజు బట్టలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తడి చెత్త పొడి చెత్త అనే కాన్సెప్ట్ను ఇంటి నుంచే వేరు చేసి వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళ ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారని, అదేవిధంగా మనం బయటేసినప్పుడు కూడా ప్రతి ఒక్క చెత్తని కూడా బయటేసినప్పుడు కూడా తీయడంలో వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది అవుతుంది. మనం కూడా మనుషులమే, వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరు ఆలోచించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమ్మక్క సారలమ్మ భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తామని రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెప్పారు. అంతర్గం గోలివాడ గోదావరి పరివాహక ప్రాంతాల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర, అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లే మార్గం, రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరి నది నీటిలో గద్దెలు మునిగాయన్నారు. దీంతో ఆలయ కమిటీతో పాటు ప్రజల అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గద్దెల పునర్నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. తెలంగాణ కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆముల నారాయణ, అంతర్గం తహసీల్దార్ సంపత్ కుమార్, ఎంపీడీఓ బూక్య యాదగిరి నాయక్, గోలివాడ అంతర్గం గ్రామాల సర్పంచులు ధర్ని రాజేష్ పాల్గొన్నారు. నిర్వహిస్తున్నటువంటి అమ్మడాల వెంకటేష్ గారిని ఇక ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. టీటీఎస్ అంతర్గం క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న విజయమ్మ మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంటు సందర్శించి వీక్షించారు. మండల కేంద్రంలో త్వరలో మంత్రి కేటీఆర్ ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మిల్లు మూతపడటం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. అందువల్లనే నిరుద్యోగ సమస్య తలెత్తిందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఈ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. మాకు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నూతనంగా పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీగా ఎన్నిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిక చేసిన సందర్భంగా మొదటిసారి మా అంతర్గాం కాలనీకి ఏదైతే ఈరోజు
ఈరోజు భాగంగా ఫైనల్ టోర్నమెంటులో క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా స్ఫూర్తిని చేయడానికి స్థానిక ఎమ్మెల్యే గారు వారు అమూల్యమైన ఫుట్బాల్ టోర్నమెంట్కి వచ్చినందుకు స్థానిక ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరిగే ఆటల పోటీలలో ఇటువంటి క్రీడాకారులందరినీ కూడా క్రీడా స్ఫూర్తితో అందరినీ అభినందిస్తున్నాం. అదేవిధంగా గతంలో ఈ క్రీడా ప్రాంగణంలో అనేక టోర్నమెంట్లు ఐఎంఎస్ బసన్న గారు, సింగరేణి కోల్మెన్స్, అదేవిధంగా ఏటీఎస్ క్లబ్, అదేవిధంగా బెల్లంపల్లికి సంబంధించిన జట్లు వివిధ ఈ యొక్క క్రీడలు ఆడుకునే విధంగా వారు ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంతర్గామును మేము ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు గతంలో అంతర్గాం ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే ఇంతకుముందు వేలాది వందలాది మంది కార్మికులతోని ఇక్కడ చాలా గొప్పగా జీవించేటువంటి పరిస్థితులు ఉండేవి. స్పిన్నింగ్ మిల్ ఇక్కడి నుంచి పోవడం మూలాన, మూసివేయడం మూలాన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బ్రతుకులన్నిటి కూడా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. ఈ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవి కానీ ఇవి కానీ ఏవి జరిగినా కూడా ఏదేమైనా కూడా ఇక్కడ ఉపాధి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నది. నేను ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు కేటీ రామన్న గారితో, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు వారితో మాట్లాడి మా దగ్గర 500 ఎకరాలతో కూడుకున్నటువంటి అంతర్గామ స్పిన్నింగ్ మిల్ బంద్ అయింది. ఇక్కడ అసలు చాలా ఇబ్బందికర పరిస్థితులలో యువకులు కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఉన్నారు. ఇక్కడ మీరు ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పాలని చెప్పినటువంటి సందర్భంలో 102 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేయడం, దానికి సంబంధించినటువంటి భూమిని కూడా అక్వైరీ చేయడం, అతి త్వరలోనే ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభం చేసుకోబోతున్నామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలంటే ఇంతకుముందు మన వెంకటమ్మ నూకరాజు చెప్పినట్టు రోడ్లు కానీ లైట్లు కానీ ఇవన్నీ కూడా సర్వసామాన్య ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే. గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాల కంటే ఇప్పుడు గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిఎస్ఆర్ నిధులతో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫండ్స్తో కానీ అనేక నిధులు కేటాయించడం మూలాన ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సందర్భంగా గతంలో చాలా ఏళ్ళుగా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఈ యొక్క అంతర్గాం స్పిన్నింగ్ మిల్ బంద్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యొక్క గ్రౌండ్ను అసలు ఇటుముఖాల చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. గతంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకా ఏ నాయకులైనా కానీ ఏ స్థాయిలో ఉన్న నాయకులు కానీ నేను ప్రత్యేకంగా పల్లె నిద్ర చేసి ఈ యొక్క గ్రామ సందర్శన చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు, ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు ప్రత్యేకంగా అన్నా ఒకసారి మీరు గ్రౌండ్ను చూడాలి అని చెప్పిన సందర్భంలో ఈ యొక్క గ్రౌండ్ను పర్యవేక్షణ చేస్తే ఇంత గొప్పగా ఉన్నటువంటి గ్రౌండ్ ఇంత శిథిలావస్థకు చేరుకోవడం అనేది నిజంగా ఆవేదన, బాధపడ్డాం. తప్పకుండా దీనికి పూర్వ వైభవాన్ని తేవాల్సిందే. క్రీడాకారులకు ఒక మంచి సౌకర్యాలను కల్పించాలనేటువంటి ఆ యొక్క సందర్భంలో ఆలోచన చేస్తే ఇలా ఈ విధంగా అయింది. ఇలా అందరూ కూడా వాకింగ్ చేయడమే కాకుండా క్రీడలు ఆడుకోవడమే కాకుండా ఇక్కడ అనేక మంది అనేక మన ఎక్సర్సైజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇవాళ మేము ఆ రోజు పల్లె నిద్ర చేసినటువంటి సందర్భంలో సందర్శించినటువంటి పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మండల అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ మాట్లాడుతూ ఉద్యమకారులకు మరోసారి గౌరవం దక్కిందన్నారు. చందర్కు బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్కి, మంత్రి కొప్పుల ఈశ్వర్కు రామగుండ నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు కోరుకంటి చంద్రన్న గారి ఉద్యమ నేపథ్యాన్ని గుర్తించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఉద్యమ రథసారథి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు కోరుకంటి చంద్రన్న గారిని పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు అంతర్గాం మండల పార్టీ అంతర్గాం ప్రజాప్రతినిధుల పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న చంద్రన్న ఈరోజు ఉన్నత స్థానం కల్పించిన పార్టీ అధిష్టానానికి మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రన్న గారికి ముందు ఇలాంటి పదవులు మరెన్నో రావాలని ప్రజాసేవలో చంద్రన్న గారు ముందు నడవాలని ఆకాంక్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని వజ్రసారణ ఆవిష్కరించారు. మన దేశం గొప్పతనాన్ని వివరించారు. సుంకరబోయిన మొగిలి, చల్లా నారాయణ రెడ్డి, బానోతు విజయ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తగూడ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ కుమార్ సమ్మయ్య గారు కూడా సమర్పించవలసిందిగా అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు సారంగప్ప అన్న కూడా సంఖ్య సంభాషణ. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కుమ్మరవీర విజయాలు కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ప్రధాన కార్యదర్శి ఇంత శ్రీనివాస్ వారు కూడా సంఖ్య సమర్పించవలసిందిగా. అదేవిధంగా ఉల్లెంగ్ల రమేష్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మహబూబాద్ జిల్లా వారు కూడా సంఖ్య సమర్పించవలసిందిగా. అదేవిధంగా పెద్దపల్లి యాగా ఎంఆర్టీఎస్ జిల్లా నాయకులు వారు కూడా సంఖ్య సమర్పించవలసిందిగా. అదేవిధంగా తోటకూరు మధు టీఎంపీఎస్ నాయకులు మరియు బీజేపీ నాయకులు వారు కూడా సంఖ్య సమర్పించవలసిందిగా. అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షురాలు గౌరవనీయులు బానోతు విజయ వారు కూడా సంఖ్య సమర్పించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యురాలు డిప్యూటీ గారు కూడా సంఖ్య సమర్పించారు. అదేవిధంగా సాటిపల్లి ఎంపీటీసీ మన్మూర్ల స్వప్న లింగన్న గారు వారు కూడా సంఖ్య సమర్పించారు. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు అడగల జంపన్న గారు కూడా సంఖ్య సమర్పించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అందరికీ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేశారు.
అంబేద్కర్ భవనం కంచెను తొలగించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. నిర్మల్ మంచిర్యాల రహదారిపై ఆందోళన దిగాయి. బీఎస్పీ నేతలు వీరికి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శిక్షించాలి దుండగులను వెంటనే, అరెస్ట్ చేయాలి పోలీసులు కొట్ట దుండగులను వెంటనే. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి. పాలకుల మౌనం వెంటనే, పాలకుల మౌనం వెంటనే. విడనాడాలి, 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 విడనాడాలి. రిజర్వేషన్ పొందిన నాయకులు ఇక్కడ ఎలక్షన్ తీసుకుంటాను సందర్భంగా మాటిస్తున్నా, దయచేసి నన్ను ఉంచే. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్తున్నా కదా, నా దగ్గరికి సమస్య పడవచ్చు కాదు. నేను లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పిన కాపీ నాకు చెప్తా. కంపల్సరీ అరెస్ట్ చేస్తామని చెప్పండి సార్. అంబేద్కర్ ఫలం తోటి సార్ మీరు జాబ్ లో ఉన్నారు కాకపోతే మీరు క్లారిటీ లేదని కరెక్ట్ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీరు ఒకసారి చూడండి. కేసు పెట్టాలా పెట్టండి మా అందరూ
అంబేద్కర్ ల్యాండ్కి సంబంధించిన స్థలం గురించి వివాదం ఏదైతే ఉందో ఇది నా దృష్టికి రావడం జరిగింది. దానిపైన ఇమీడియట్గా మేము లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం. అది ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటాం. దాంట్లో ఎవరైతే రంగారెడ్డి జిల్లా కాచివాని సింగారంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. డ్రీమ్ హోమ్స్ కాలనీలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని ప్రేమించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు. దేశభక్తి లేని వారి వల్ల ఉపయోగం ఉండదన్నారు. తర్వాత ఎంక్వైరీ చేస్తే వేరే అని తెలిసిన తర్వాత మనము ఇంత పెద్ద కాలనీ నుండి వాళ్ళని కలవలేదు. మనం కూడా ఇంత మెజారిటీ ఉంటాయి కదా, మన దాంట్లో ఎవరు లీడర్ కావచ్చు, మన దాంట్లో మనం ఏమైనా సమస్యలు ఉంటే మన సమస్యలు వాళ్ళు పరిష్కరించరు. ఒకటి ఏంటంటే మన డ్రైనేజ్ సపరేట్ ఉంది, మన ఎలక్ట్రిసిటీ సపరేట్ ఉంది, ఎవ్రీథింగ్ సపరేట్ ఉంది, వాళ్ళు అన్నీ సపరేట్ ఉన్నాయి. మన ఇప్పుడు వాళ్ళ డ్రైనేజ్ మనం కలవనప్పుడు వాళ్ళ ట్రాన్స్ఫర్ మనం. చెలిమి యూత్ సభ్యుడు జంగే ముదిరాజ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. బస్తీ యువకులకు కబడ్డీ, ఖోఖో, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు సిద్ధు ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు బాణాల ప్రవీణ్, కట్ట జగన్ బాబు పాల్గొన్నారు. ఓకే, కంగ్రాచులేషన్స్ ప్రదీప్. అక్కడ చూడు, ఇక్కడ కంగ్రాచులేషన్స్ వర్షిత్. కబడ్డీ విన్నర్. కంగ్రాచులేషన్స్ మారి. కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ విన్నర్. దినోత్సవాన్ని నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచిన ఈ చెల్లి ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినట్టు జిల్లా నాయకులకు, డివిజన్ నాయకులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, భరతీనగర్ చేస్తూ కాలనీవాసులకు, కరుణగర్ డివిజన్ అందరికీ కూడా మా బీజేపీ పార్టీ తరఫు నుంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాలనీవాసులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా భగత్ సింగ్ నగర్ and Bhagat Singh Nagar Academy Youth Association members also very thanks to all. And ఈరోజు మనం చెలిమి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా మరి అట్టహాసంగా కూడా జరుగుతుంది. ఏ ప్రోగ్రాం తీసుకున్నా కానీ, ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా కానీ చెలిమి యూత్ వారు ముందుండి మరి చాలా గొప్పగా ఘనంగా కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వారు ముందుకు తీసుకెళ్తారు. మరి ఈరోజు మనకందరం కూడా తెలుసు, రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్రం వచ్చి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు. కరోనా దేశాన్ని వీడిపోవాలని ఆకాంక్షించిన వక్తలు. నెల్లుట్లలో ఆదర్శంగా రిపబ్లిక్ డే. పంచాయతీ సిబ్బందికి బట్టలు అందజేత.
నియోజకవర్గంలో ఫుట్బాల్ పోటీలు ఆటగాళ్లకు క్రీడా స్ఫూర్తి అవసరమన్న రామగుండం ఎమ్మెల్యే. నిర్మల్ మంచిర్యాల మార్గంలో పలు సంఘాల ఆందోళన సంఘీభావం పలికిన బీఎస్పీ నేతలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.